ఆరోగ్యశ్రీ సేవలు ఆపేశామన్న ప్రచారం అవాస్తవం అన్నారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. 2023-24లో 12,53,065 మంది ఆరోగ్యశ్రీ సేవలు పొందారని సత్యకుమార్ చెప్పారు. 2024-25లో చూస్తే 13,42,673 మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులున్నారని, గతేడాది కంటే 90,000 మంది అధికంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందారని అన్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని సత్యకుమార్ తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈ బెనిఫిషరీస్ 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లు అయితే, అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయో గతంలో అన్యాయాలకి అరాచకాలు పాల్పడుతూ తప్పుడు అడ్మిషన్స్ ఇస్తూ తప్పుడు ప్రియాథరైజేషన్స్ ఇస్తున్న ఆసుపత్రులు ఇవాళ తమ పరిధిలో ఉంటున్నాయి. దాని కారణంగా సేవలు కూడా పెరిగాయి. రాబోయే రోజుల్లో 25 లక్షల దాకా కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలనే ప్రతిపాదన కూడా కేబినెట్లో ఇటీవలే ఆమోదం పొందింది. తద్వారా ఈ రాష్ట్రంలో 1,43,00,000 మంది పేదలకి 25 లక్షల దాకా వైద్య సహాయం, అదేవిధంగా 20 లక్షల కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షల దాకా కూడా వైద్య సాయం అందించే ప్రయత్నం పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా చేస్తుంది.